భోగి పండుగ వచ్చింది. సింబా తన స్నేహితులతో కలిసి పెద్ద మంట వేయాలని ఉత్సాహంగా ఏర్పాట్లు చేశాడు. ఇంట్లో పాత వస్తువులను తీసుకొచ్చి మంట దగ్గర చేర్చాడు. అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో సింబాతో పాటు ఒక తాతయ్య వచ్చి, సింబా, పాత వస్తువులను తగలబెట్టడం కంటే వాటిని ఉపయోగించడం ఇంకా గొప్ప పని అని చెప్పారు. తాతయ్య మాటలు సింబాను ఆలోచింపజేశాయి. అదే సమయంలో సింబా పాత టేబుల్ను వంటలో వేయడానికి తీసుకువెళ్తూ ఉండగా దాని అడుగున కొంత డబ్బులు కనిపించాయి. అబ్బా, ఈ డబ్బులు ఎలా వచ్చాయో అంటూ సింబా స్నేహితులతో కలిసి ఆశ్చర్యపోయాడు. తాతయ్య నవ్వుతూ, అది నీ తాతగారి రహస్యనిధి. టేబుల్ తగలబెట్టకుండా దాన్ని బాగు చేస్తే ఇంకా ఏదైనా విలువైనదిగా మారవచ్చు అన్నారు. సింబా వెంటనే ఆ టేబుల్ని తీసుకువెళ్ళి తన స్నేహితులతో కలిసి దాన్ని బాగు చేసి ఒక మంచి టేబుల్గా మార్చాడు. అలాగే మరికొన్ని పాత వస్తువుల్ని పూల కుండీలుగా మార్చి మొక్కలు నాటాడు. అన్నింటినీ అందంగా అలంకరించాడు. ఇవన్నీ చూసిన గ్రామ పెద్దలు సింబాని మెచ్చుకున్నారు. ప్రత్యేక బహుమతిని కూడా ఇచ్చారు. అక్కడి నుంచే సింబా భోగి పండుగ నిజమైన అర్థం తెలుసుకున్నాడు. పాతదాన్ని తగలబెట్టడం కంటే దానిలో కొత్త ప్రయోజనం కనిపెట్టడం గొప్ప పని. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.